నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామాయణము అంటే రాముడు నడిచిన దారి, రామపాదము సోకి పరమ పవిత్రమైన భూమి దక్షిణ దేశం. అంతేకాదు, త్రేతాయుగంలో రాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాలతో భాసించే పుణ్యక్షేత్రాలుగా వాసికెక్కిన దేవస్థాన ప్రాంతాలు తెలుగునాట అనేకంగా ఉన్నాయి. రామలింగేశ్వరునిగా ఆ పరమేశ్వరుని భక్తి ప్రపత్తులతో జనులు అర్చించి పూజించే పవిత్ర దేవాలయాలు అవి. అలాంటి ఆధ్యాత్మిక జంటపురాలుగా వాసికెక్కినవే నేటి ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల మడనూరు క్షేత్రాలు. మడనూరు శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం అత్యంత ప్రాచీన దేవాలయంగా భాసిస్తోంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలను దర్శించుకుందాం. సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో వనవాసం చేస్తున్నప్పుడే రాక్షసి శూర్పణఖ రాముని వలచి తనని పెండ్లాడమని కోరుతుంది. రాముడు ఏకపత్ని వ్రతున్నని లక్ష్మణుడిని వరించమని అంటాడు. తన సౌందర్య భ్రమాగర్వంతో ఉన్న శూర్పణఖ ముక్కు కోస్తాడు లక్ష్మణుడు. అప్పుడు రక్తం మడుగై పారిన ఊరు మడుగులూరు అయి క్రమేపీ మడనూరు అయిందని ఓ కథ ఉంది. ఇంటి ముక్కులు కోసిన చోటు కనుక ఇంటి ముక్కుల ప్రాంతం వాడుకలో ఈతముక్కలుగా నామపరిణామం చెందిందని చెప్తారు. ఆ ఈతముక్కల మడనూరు క్షేత్రాలలో జగదభిరాముడు ప్రతిష్ఠించినట్లుగా ఐతిహ్యమున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలోకి మనము ప్రవేశిద్దాం. ఆ ఆలయ వైశిష్ట్యాన్ని కనులారా గాంచుదాం. సుతామ్రపర్ణి జలరాశి యోగే నిబధ్య సేతుం విశిఖైర సంఖైః శ్రీరామచంద్రేణ సమర్పితం రామేశ్వరాఖ్యం నియతం నమామి. శ్రీరామునిచే ప్రతిష్ఠితమైన సైకతలింగంగా శ్రీరామలింగేశ్వర స్వామిగా శివుడు పూజలందుకుంటున్న దేవాలయం ప్రకాశం జిల్లా మడనూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈతముక్కల మడనూరు ఈ 2 గ్రామాలు జంట శైవ పుణ్యస్థావరాలుగా విరాజిల్లుతున్నాయి. మడనూరుకు తూర్పు దిశగా గల ఈ ఆలయం అద్భుత గోపుర ప్రాకారాలను కలిగి నేత్రపర్వం కావిస్తుంది. ఎత్తైన ధ్వజస్తంభంతో అలరారుతోంది. ధ్వజస్తంభం ముందు బలివితర్ధిక కానవస్తుంది. ధ్వజస్తంభ ప్రదక్షిణలు కావించి ఆలయంలోకి ప్రవేశిస్తారు భక్తులు. మడనూరు శ్రీ రామలింగేశ్వర స్వామిని కృష్ణదేవరాయలు, తదుపరి శ్రీ వెంకటగిరి రాజులు అనేక మాన్యాలు ఇచ్చి పూజించారని శాసన నిదర్శనాలు ఉన్నాయి.
బసవయ్య గురుకులు అనే వృద్ధ బ్రాహ్మణుడు అభిషేక జలాలను దూరం నుండి తీసుకురాలేక ఒకనాడు మూర్ఛిలగా రామలింగేశ్వరుడే కరుణించి ఆ బ్రాహ్మణుడికి రామతీర్థం నుండి నీరు తేలేకపోతున్నావు కనుక ఆలయం ముందటే పుష్కరిణిని వెలయింప చేస్తున్నానని చెప్పి పుష్కరిణిని ఏర్పరిచి అందులోని జలాలతోనే ఆ బ్రాహ్మణ వంశం వారైన మడనూరి వారికే ఆ వృద్ధిని అభ్యర్థన మేరకు వంశ పారంపర్య పూజను ప్రసాదించాట. శివుడు తన త్రిశూలం గుచ్చి పాతాళం నుండి గంగను పైకి తెప్పించినదే ఆలయం ముందున్న పుష్కరిణిగా చెబుతారు.